నమస్తే రా, ఎట్లున్నావు? బాగున్నావా? ఎందుకురా నీకు ఇన్స్టా స్టార్ట్ చేసి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకి సంబంధించి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఇంకా వేరే నాయకులు ఏమన్నా చేస్తావు? తెల్ల కారులు గదిలినయే. ఫస్ట్ పాట ఏంది హరీష్ రావు మీద నువ్వు చేసిన పాట? సిద్దిపేట పెద్ద కొడుకువే. ఒకసారి వాడతావా? వస్తుందా నీకు పాడనేకి? సిద్దిపేట పెద్ద కొడుకువే హరీష్ అన్న, హద్దులు లేని అందరి పండుగవే. సిద్దిపేట పెద్ద కొడుకువే హరీష్ అన్న, హద్దులు లేని అందరి పండుగవే. ఎవరిని కలిసినావు? ముగ్గురు ఇట్లా ఎవరినన్నా కలిసినావా? హరిబాబాయిని కలిసినట్టు. ఎప్పుడు కలిసినావు? పోయిన 2 నెలల కింద కలిసిన. 2 నెలల కింద. ఏమన్నారు? ఏం మాట్లాడింది? మాట తప్పని నైజం, మడమ తిప్పని పాదం, గురి తప్పని బాణం హరీష్ అన్న. నేను మాట్లాడతాడని కూడా అనుకోలేదు నాతో. అసలు అక్కడ ఎంతో మంది ఉన్నారు నాతో. నేను మాట్లాడతాడు, జస్ట్ ఒక ఫోటో దొరికితే చాలే నాకు, చూసుకుంటానని అనుకున్నా. మాట తప్పని నైజం, మడమ తిప్పని పాదం. ఆ రోజు ఫుల్ హ్యాపీయా? ఫుల్ హ్యాపీ. అసలు నేను తినలేదు కూడా ఆ రోజు. తినకుండా కడుపు ఎట్లా నిండుతుందిరా? నిండిపోయింది నాకు ఆనందంతో. నేను పేదల నేస్తం, అభయమిచ్చే హస్తం, ఎవరి కందని వ్యూహం. బ్యాడ్ కామెంట్స్ వస్తాయారా? నీకేమన్నా చేసిండా అనే పదం లేకుండా కామెంట్లు పెట్టలేరు వాళ్ళు. ఎట్లున్నది పోనీ రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది? కానీ ఈ మధ్య కాలంలో హరీష్ రావుని ఎక్కువ టార్గెట్ చేసుకుంటా మాట్లాడుతున్నారు కదా. సిద్దిపేటలో రేవంత్ రెడ్డి పోటీ చేస్తా అంటుండు. దండగా దండగా మానేసుకోవడం. రైట్. ఇంకే ఏ పాటలు చేసినావు? అట్లా డ్యూటీలో ఉండుంటి, డ్యూటీలో ఖాళీగా కూర్చొని ఒక మధుప్రియాక సాంగ్ చేసిన. కొంచెం ఆమెది సాడ్ సాంగ్ ఉండేది కదా అప్పట్లో, ఆడపిల్లనమ్మ. ఆ సాంగ్ కొంచెం అందరిలాగా నేను ఏడుస్తూ చేస్తే ఏం బాగుంటది అన్నట్టు కొంచెం నవ్వుతూ చేసిన. ఎట్లా చేసినావు? ఇట్లా ఆడపిల్లనమ్మ, నేను అట్లా కొంచెం ఇట్లా సిగ్గుపడితే ఇట్లా చేసిన. మధుప్రియ ఒక మెసేజ్ చేసింది నాకు. అదొక ఆడపిల్ల సాంగ్ కదా, ఒక ప్రీషియస్ సాంగ్, ప్రీషియస్ లిరిక్స్ కదా, ఒక ఆడపిల్ల అయింది అట్లా ఎట్లా చేసినావు అంటే. అందరికీ నమస్తే నొల్లా. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్న నొల్లా. ఈయన మన ఎంఆర్ మీడియా తెలంగాణలకు ఒక స్పెషల్ గెస్ట్ను పట్టుకొని వచ్చిన. నాకైతే మస్తు స్పెషల్ అనిపించింది. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము, ఒక సోషల్ మీడియాలో వైరల్ కావాలంటే సాంగ్స్ పరంగా ఫోక్ నేర్చుకుంటారు, లేకపోతే ఇటు సినిమా పాటలు నేర్చుకుంటారు. కానీ పొలిటికల్ పాటలు నేర్చుకొని వైరల్ అయ్యేటోళ్ళను ఈ చెల్లెనే చూసిన నేను. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. దాదాపు ఒక 46,000 47,000 ఫాలోవర్స్ ఏమో ఉన్నట్టున్నారు. వాస్తవానికి నేను చాలా రోజుల కింద ఒక వీడియో చూసిన ఈ చెల్లెది. నాకు ఎందుకో మంచిగా అనిపించింది. ఈ చెల్లెతో మాట్లాడాలా అని చెప్పేసి. ఇప్పుడు జరుగుతున్న పాలన మీద అండ్ గత నాయకుల గురించి కూడా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, అంటే ఎక్స్ప్లెయిన్ చేసే పాటలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే రీల్స్ చేస్తుంది ఈ చెల్లె. మస్తు వైరల్ అవుతాయి. ఇప్పుడు ఆ చెల్లె మన దగ్గర ఉన్నది, స్మైలీ పల్లవి. ఆ పల్లవికి వెల్కమ్ చేద్దాం, పల్లవితో మాట్లాడదాం. నమస్తే రా, ఎట్లున్నావు? బాగున్నావా? ఎట్లా నడుస్తున్నాయి రా? బాగుందక్క, ప్రస్తుతానికి అయితే అంతా ఖుషి. ఎందుకురా నీకు ఇన్స్టా స్టార్ట్ చేసి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకి సంబంధించి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఇంకా వేరే నాయకులు ఏమన్నా చేస్తావు? చేయలేదక్క, వాళ్ళ ముగ్గురే చేస్తా. వాళ్ళ ముగ్గురు వరకే చేస్తావు. ఎందుకురా నీకు అట్లా చేయాలని ఎందుకు అనిపించింది? నాకెందుకో ఇష్టం అక్క. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను యాక్చువల్లీ సినిమాలు చూసేదాన్ని కాదు. అసలు ఇంట్లో సినిమాలు చూసి అలవాటు లేదు. ఇంకా ఏ ఇంట్లో అయినా ఏం చూసినా చూడకున్నా వార్తలు అయితే కన్ఫామ్ గా చూస్తాం. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయనను చూసుకుంటూనే పెరిగిన. నేను ఇంకా స్కూల్కి వెళ్ళి వచ్చి ఇంట్లో ఉన్నప్పుడు వచ్చే న్యూస్ లో ఒక మంచి వ్యక్తి గురించి ఒక వ్యక్తి గురించి మంచిగా విన్నది అంటే అది కేసీఆర్ గురించే. ఆయన తర్వాత ఆయనకి ఒక కుడి చెయ్యి ఎడమ చెయ్యి లెక్క వీళ్ళిద్దరు, కేటీఆర్ మామయ్య, హరీష్ బాబాయ్. అసలు నేను వాళ్ళని కేటీఆర్ గారు, హరీష్ గారు అని కూడా ప్రొనౌన్స్ చేయను. అసలు వాళ్ళ మామయ్య, తాతయ్య, బాబాయ్ అనే చేస్తా. అభిమానం అనుకోండి, ఇంకా అభిమానం. ఎందుకంత అభిమానం? ఇప్పుడు కేసీఆర్ మంచిగా చేయలేదు, వాళ్ళ పాలన ఏం మంచిగా లేకుండే అని ఇప్పుడు కొంతమంది తిడుతుర్రు కదా, మరి నీకెందుకు అంత అభిమానం? అది ఏదో వాళ్ళకి డబ్బులు ఇచ్చి చెప్పించిందని అనే అంట నేనైతే. ఎందుకంటే కేసీఆర్ మీద అభిమానం అది నిజంగా ఆయన చేసిన పనులని బట్టి అది నిజంగా జనాల్లో మనసులో అభిమానం పుట్టింది.
ఇప్పుడున్న పాలన ఎట్లా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లుంది అంటే అది ఇంకా ముందున్న అభిమానం ప్రీవియస్గా యాక్చువల్లీ కాంగ్రెస్ నుంచి ఫస్ట్ 14 ఏళ్ల కింద కాంగ్రెస్ నుంచి మా ఇంటికి కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడున్నది ఎట్లుందంటే ఏదో ఇంకా డబ్బుల పరంగా జరుగుతున్నట్టే అన్ని ఎట్లా ప్రచారం అదంతా డబ్బులు ఇచ్చి ప్రచారం చేపించినట్టే ఉంటుంది. వీళ్ళది ఎట్లా అంటే మనసుల నుంచి వస్తుంది. కేసీఆర్ అంటే అది ఒక మనసుల నుంచి వాళ్ళకి ఇట్లా ఒక మాట వచ్చేస్తుంది, ఒక్క మాట చాలు మనస్ఫూర్తిగా. అది ఇంకా నాకు చిన్నప్పటి నుంచి నేను చూసి 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 అదొక అభిమానం పెంచుకున్నాను. నాకు నీ ఫేవరెట్ హీరో ఎవరు అని అంటే నేను కేసీఆర్ అని చెప్తా. నేను మీరు నా ఇన్స్టాగ్రామ్ బయో కూడా చూసి ఉంటారు. డ్రీమ్ అని పెట్టేసుకున్నా నేను. నాకు అదొక డ్రీమ్. ఇంకేదో నాకు ఒక ఇల్లు కట్టాలి, ఒక కారు కొనాలి అని కాదు. నాకు ఏంటిది నీ డ్రీమ్? ఏంటిది? కేసీఆర్ తాతయ్యని కలవాలి, ఆయన పాదాలకు నా చేయి తగలాలి, అంతే అక్క. అదొక్కటి జరిగితే చాలు. ఎందుకంత అభిమానం? ఎందుకు? ఏమొచ్చిందని అంత అభిమానం నీకు? ఏమొచ్చింది అంటే అన్నీ వచ్చినాయి అక్క. ఆయన చేసినన్ని రోజులు, ఆయన పాలించినన్ని రోజులు, ఆయన ఇచ్చిన ప్రతి పథకం మా ఇంటికి అందింది. మా ఇంటికి నీళ్ళు వచ్చినాయి, మా నాన్నమ్మకి పింఛన్ వచ్చింది, మాకు బియ్యం వచ్చినాయి. ఇవన్నీ ఆయన ఏవైతే పథకాలు పెట్టిన, మా అక్కకి 2 పిల్లలు పుడితే 2 పిల్లలకి కిట్స్ వచ్చినాయి హాస్పిటల్లో. ఆయన ఎంత వేయాలనో అంత డబ్బులు వేసిండు. ఇంకా అక్కడి వరకు నాకు అంతే తెలుసు. ఆయన పథకాలు అక్కడ మా ఇంటికి వచ్చినాయి, ఇవి నాకు తెలుసు. ఒకవేళ ఏం రాకున్నా కూడా ఫ్యూచర్ లో ఒకవేళ ఆయన మళ్ళీ గెలిచినాక కూడా మాకు ₹1 మా ఇంటికి అందకున్నా కూడా నాకు ఆయన అంటే అభిమానం. ఎందుకు అట్లా? అది ఏమో అక్క చెప్పలేను. అంటే మీ ఇంట్లో ఎవరన్నా లీడర్స్ ఉన్నారా? లేరక్క. బీఆర్ఎస్ నాయకులు ఎవరన్నా ఉన్నారా? ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. మా ఇంట్లో అసలు అట్లా ఎవ్వరు లేరు. నాన్న, అత్త, నానమ్మ అక్కడ సిచ్యువేషన్ ని బట్టి ఎవరైతే మనకు మంచి చేస్తారో అన్నది చూసుకొని ఓటేసిందే తప్ప నాకైతే నాకు లాస్ట్ ఎంపీ ఎలక్షన్స్ కి ఓటు వచ్చింది. నాకు అక్కడ ఎంపీకి ఎవరు నించున్నారో కూడా తెలియదు. దాని ముందు అప్పుడు ఎలక్షన్స్ కి నాకు ఓటు రాలేదు. అప్పటికి ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఓటు వచ్చింది. అక్కడ దానికి ఎవరు నించున్నారో కూడా నాకు తెలియదు. ఆ పర్సన్ ఎవరో కూడా నాకు తెలియదు. నేను హైదరాబాద్ లో ఉండేదాన్ని. అక్కడ చేసుకునే వాళ్ళు జరిగింది. నేను జస్ట్ వెళ్ళి అక్కడ కార్ సింబల్ చూసి ఓటేసి వచ్చా. క్యాండిడేట్ తెలియకుండా ఓన్లీ కార్ సింబల్, జస్ట్ కార్ సింబల్ చూసి ఓటేసి వచ్చా. అది ఎవరన్నా కానీ ఆయన మనుషులు వాళ్ళు, ఆయన పనులు ఎట్లుంటాయో వాళ్ళ పనులు కూడా అట్లనే ఉంటాయి. మంచి జరుగుతుంది అన్న ఒక ఒపీనియన్ తోనే వేసి వచ్చినాక. రైట్. ఏ ఊర్రా మీది? మెదక్ అక్క. మెదక్ డిస్ట్రిక్ట్ దగ్గర మంబోజిపల్లి విలేజ్. అంటే మరి కలిసినవా ఎప్పుడన్నా కేసీఆర్ ని కలవలేదు అక్క. వెయిటింగ్ చాలా ఇట్లా వెయిట్ చేస్తుంది. ఇట్లా 1000 కళ్ళల్లో ఒత్తులు వేసుకొని వెయిట్ చేస్తున్నా. ఆయన ఒక్కసారి కలిసే ఛాన్స్ వస్తే ఆయనతో ఒక్క ఫోటో దిగి నేను నా గ్యాలరీలో ఉంచుకుంటే చాలు. ఇంకా ఆయన నాతో మాట్లాడితే నాకు ఇది ప్రాబ్లం తాతయ్య, నాకు ఇది హెల్ప్ చేయండి తాతయ్య అని కూడా నేనేం ఆయన అడగా. జస్ట్ ఆయనను కలిసి ఆయనకి ఇట్లా టచ్ చేసుకొని అట్లా ఒక ఫోటో దిగి ఇట్లా వస్తా. ఇంత అభిమానం ఏందిరా నాయన? ఇంత ఘోరంగా ఎవరిని కలిసినావు? ముగ్గురు ఇట్లా ఎవరినన్నా కలిసినావా? కలిసినాక. ఎప్పుడు కలిసినావు? పోయిన 2 నెలల కింద కలిసిన. 2 నెలల కింద. ఏమన్నారు? ఏం మాట్లాడినావు? ఇట్లా చూసిండ్రు. అయితే నేను మజీద్ అన్నయ్య అని ఒక అన్నయ్య ద్వారా వెళ్ళిన. అన్నకు నేను నా జీవితాంతం రుణపడి ఉంటా. ఇట్లా కలుస్తావారా అని అడిగిండు. కలుస్తున్నా, కొంచెం ఛాన్స్ ఉంటే ఇవ్వండి అన్న. నేను చేసే జాబ్ వల్ల నాకు ఎన్నోసార్లు క్యాన్సిల్ అయింది. ఏం చేస్తావు? నేను జ్యువెలరీ షాప్ లో రీటైల్ ఫీల్డ్ లో చేస్తున్నా అక్క జాబ్. అక్కడ చేస్తుంటా. ఎన్నోసార్లు క్యాన్సిల్ అయింది. ఆయన నాకు మజీద్ అన్న నాకు కలిసి ఆయన నన్ను ఎన్నోసార్లు రా ఇవాళ రా అంటే కూడా నాకు అది కుదరలేదు. క్యాన్సిల్ అయింది. నీకు లీవ్ దొరకక? నాకు లీవ్ దొరకలేదు. సాటర్డే సండేస్ నాకు కుదరక నేను లీవ్ దొరకక నేను కలవలేదు. ఆ డే ఎందుకో నేను వేరే పని మీద వీక్ ఆఫ్ తీసుకున్నా. ఆ రోజు రాత్రి 12ంటికి నాకు చెప్పిరు వాళ్ళు, రేపటికి అని, రేపు వస్తే కలుస్తారు మిమ్మల్ని, మీ బాబాయ్ కలుస్తారు అని అంటే అసలు ఇంకా నైట్ నేను నిద్రపోలేదు. అసలు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయలేదు. అసలు అట్లా లేచిన, స్నానం చేసిన, తయారైనా చాలా వెళ్ళిపోయినా. ఎగ్జైట్మెంట్, ఘోరంగా ఎగ్జైట్మెంట్ అక్క. పోయి కూడా నేను అక్కడ నించున్నా. అక్కడ ఎంతో మంది ఉన్నారు, చాలా మంది. అక్కడ ఆయన కలవడానికి చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు అక్క. నేను వెళ్ళి వెయిట్ చేస్తున్నా. ఇంకా అన్న నన్ను లోపలికి రమ్మంటే నేను వెళ్ళినా. లోపలికి వెళ్తే అక్కడ బయట సెక్యూరిటీ వాళ్ళతో సహా లోపల అందరికన్నా పెద్ద ఇంకా సోఫాలో కూర్చున్న వాళ్ళతో సహా నన్ను గుర్తుపట్టిరు. నువ్వు వీడియోస్ చేస్తావు కదా నేను చూసిన, నువ్వు వీడియోస్ చేస్తావు కదా నేను చూసిన, మంచిగా ఉంటాయి నీ వీడియోస్ అని. అంతమంది అక్కడ కూర్చుంటే కూడా నేను లేసి వెళ్ళి బాబాయ్ దగ్గరికి వెళ్ళి కలిసేసి వచ్చిన. నేను కాలు మొక్కడానికి వెళ్తే బాబాయ్ ముట్టుకొనియలే నన్ను కాలు. అప్పుడు మజీద్ అన్న చెప్పిండు, అమ్మ ఇట్లా వీడియోస్ చేస్తుందన్న, మన వీడియోస్ చాలా బాగుంటాయి, మిలియన్స్ ఉన్నాయి వ్యూస్. నేను మాట్లాడతాడని కూడా అనుకోలేను నాతో. అసలు అక్కడ ఎంతో మంది ఉన్నారు నాతో. ఏం మాట్లాడతాడు, జస్ట్ ఒక ఫోటో దొరికితే చాలే నాకు, చూసుకుంటా నేను అనుకున్నా.
చెప్పిండు ఇంకా ఏం చేస్తున్నావు బెటా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నావు. అవును బాబాయ్ చాలా యాక్టివ్గా ఉంటా, సో ఇట్లా మిలియన్స్లో ఉన్నాయి వ్యూస్, ఏదేమైనా సరే నేను నేను ఇట్లనే చేస్తా అంటే చాలా జరుగుతున్నాయి సోషల్ మీడియాలో, ఏదో అదంటారు ఇదంటారు ఏదేదో అంటారు, నువ్వు ఆపకు, నేను నీకు సపోర్ట్ ఉంటా, నీకు ఏదేమైనా సరే నేను సపోర్ట్ ఉంటా, నీకు ఎప్పుడు అవసరం ఉంటే వచ్చాయి ఇంటికి వచ్చాయి, నిన్ను కలుస్తా, నీతో మాట్లాడతా అన్నాడు. ఇట్లా దండం పెట్టేసినా వచ్చేసిన అక్కడికి నుంచి. అంతేనా? ఆ రోజు ఫుల్ హ్యాపీయా? ఫుల్ హ్యాపీ, అసలు నేను తినలేదు కూడా ఆ రోజు. తినకుండా కడుపు ఎట్లా నిండుతుందిరా? నిండిపోయింది అక్క ఆనందంతో. నేను మామూలుగా పర్టికులర్ ఈవినింగ్ లో ఒక టైంలో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తా, మామూలుగా ఆ వీడియో ఆ టైంకి అప్లోడ్ చేస్తేనే రీచ్ వస్తుంది. ఆ వీడియో ఎడిట్ చేసుకొని ఇట్లా కూర్చొని నా టైమింగ్ కోసం యుగాలు గడిచినట్టు గడుస్తున్నాయి ఒక్కొక్క నిమిషం, ఇంకా అవ్వట్లేదు, అప్లోడ్ చేయాలి. దాని ఫస్ట్ పాట ఏంది హరీష్ రావు మీద నువ్వు చేసిన పాట? సిద్దిపేట పెద్ద కొడుకువే. ఒకసారి వాడతావా? వస్తుందా నీకు పాడనేకి? పాడరా రెండు లైన్. వాయిస్ మంచిగా ఉన్నది. ఏం కాదు, బాగుంది, స్మూత్ గా స్వీట్ గా ఉంది నీ వాయిస్, పాడొకసారి. సిద్దిపేట పెద్ద కొడుకువే హరీష్ అన్న, హద్దులు లేని అందరి పండుగవే, పడమరన్నది లేని సూర్యుడవే హరీష్ అన్న, ప్రజల కాపు కాసే కన్నువే, మాట తప్పని నైజం మడమ తిప్పని పాదం, గురి తప్పని బాణం హరీష్ అన్న. ఈ రీల్ చేసిన ఎంత వ్యూస్ వచ్చినాయి అసలు, ఒక్కొక్క కామెంట్. నాకు మామూలుగా నేను మన పార్టీ సాంగ్స్ చేస్తే మన వాళ్ళ కంటే ఎక్కువ వేరే పార్టీ వాళ్ళు వచ్చి కామెంట్స్ చేస్తారు. ఈ వీడియోకి నేను ఒక్కదాన్నే అనుకున్నా ఆయనకి కచ్చ ఫ్యాన్, అసలు ఎంత మంది ఫ్యాన్స్ ఆ వీడియో కింద కామెంట్స్, ఎంత బాగుంది హరీష్ అన్న అంటే ఇది, హరీష్ అన్న అంటే అది అని ఎన్ని కామెంట్స్ వచ్చినాయో. ఫుల్ హ్యాపీ అయినా. బ్యాడ్ కామెంట్స్ వస్తాయారా? చాలా అక్క వస్తాయి. ఏడుస్తా కూడా నేను. ఎందుకు ఏడవడం? నేను నాకు అభిమానంతో నేను చేసుకుంటున్నా, నేను ఎవరిని తిట్టట్లేదు, నేను ఎవరిని ఏం చేయట్లేదు, ఏదో ఇట్లా గలీజ్ మాటలు మాట్లాడి నేను చేస్తలే. ఆల్రెడీ కంపోజిషన్ అయ్యి రిలీజ్ అయిన సాంగ్ కి నేను లిప్ సింక్ ఇచ్చుకొని రీల్స్ చేసుకుంటా నా అభిమానం కొద్ది, అంతే, నా తృప్తి కోసం. దానికి వచ్చి బ్యాడ్ కామెంట్లు పెడతారు అక్క, పెడతారు. ఇంకా ఈ పార్టీలో ఆ పార్టీలో పెడతారు. ఎందుకు పెడతారు అర్థం కాదు. నేను ఆ కామెంట్లు చూసి నేను ఒకటి రేవంత్ గారి కోసం సాంగ్ చేసిన. ఏం సాంగ్ చేసినావు? జాబులు ఇస్తారని కోరి కోరి ఓటేస్తే మోసమే చేసిండ్రు అమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఏమని పెట్టిరు కామెంట్? ఘోరం, నీకేమన్నా చేసిండా అనే పదం లేకుండా కామెంట్లు పెట్టలేరు వాళ్ళు, బూతులతో పెడతారా మొత్తం అక్క. వాళ్ళకి ఎప్పుడు నేను అట్లా నేను ఏం తప్పు చేయంగా నేను వాళ్ళకి కనిపించినో నాకు తెలియదు, ఏం చేయంగా నేను కనిపించినో నాకు తెలియదు. ఆ పదం లేకుండా వాళ్ళు కామెంట్ పెట్టలేరు. కోపం ఎట్లున్నది? పోనీ రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది? ఏముంది అక్క అసలు, ఎట్లుంది అని చెప్పడానికి అసలు ఏముందని చెప్పాలి, ఎట్లుంది అని చెప్పడానికి. నేను ఇంటికాడ నుంచి అప్ అండ్ డౌన్ చేసిన అక్క. ఫస్ట్ లో నేను 3 years బ్యాక్ సంగారెడ్డి నుంచి గచ్చిబౌలికి బస్ లో ట్రావెల్ చేసి పాస్ తీసుకొని నేను బస్ లో అప్ అండ్ డౌన్ చేసిన. ఎంత సుకూన్గా 7 గంటలకు బస్ ఎక్కి 10 గంటలకు అక్కడ బస్ దిగేదాన్ని, పండుకొని లేచేదాన్ని నేను అట్లా కూర్చొని పోయేటప్పుడు, డ్యూటీకి పోయేటప్పుడు. ఇప్పుడు కుక్కట్పల్లి నుంచి బాలనగర్ రాలేకపోతున్నా నేను బస్ లో. ఎందుకు అట్లా? ఫ్రీ బస్సే కదా, ఇంకా ఫ్రీ బస్సే కదా. అసలు నాకు బస్సు ఆపితే కదా, అక్కడ బస్సు ఆపితే కదా, అక్కడ ఎక్కించుకుంటే కనీసం మెట్ల మీద నిలబెడతందుకు కూడా జాగ ఉండదు. ఫ్రీ బస్ అని మరి అది ఏమైనా అలుసుగా అబ్బాయిలు ఇట్లా లేడీస్ గర్భిణీ సీట్ లో కూర్చొని, నేను నా కళ్ళతో చూసిన గర్భిణీ సీట్ లో కూర్చొని, గర్భిణీ వస్తే సీట్ ఇవ్వలేదు. గర్భిణీ సీట్ లో అబ్బాయిలు కూర్చొని, అంకుల్స్ కొంచెం ఏజ్డ్ వాళ్ళు కూర్చొని, గర్భిణీ స్త్రీ బస్ ఎక్కితే అమ్మాయికి సీట్ ఇవ్వలేదు. నేను ఒక వెనకలకి వెళ్ళి నేను ఒక ఆడపిల్లని లేపి సీట్ ఇప్పించిన అక్కకి. అట్లా. మీది ఉమ్మడి మెదకే కదా? ఉమ్మడి మెదక్. హరీష్ రావు గురించి ఎట్లుంటది టాకు ఉమ్మడి మెదక్లో? అంటే ఎట్లా మాట్లాడుకుంటావు? ఇంకా దేవుడు అనడం ఒకటి తక్కువ అక్క, అట్లుంటారు మా దగ్గర. హరీష్ బాబాయ్ అన్న, కేటీఆర్ మమ్మయ్య అన్న, కేసీఆర్ తాతయ్య అన్న వాళ్ళు ఇంకా దేవుడి లాగానే చూస్తారు. కానీ ఈ మధ్య కాలంలో హరీష్ రావుని ఎక్కువ టార్గెట్ చేసుకుంటా మాట్లాడుతున్నారు కదా. సిద్దిపేటలో రేవంత్ రెడ్డి పోటీ చేస్తా అంటుండు. చేస్తారు, అది ఆయనకి సాధ్యం అని ఆయన అనుకుంటుండ. అసలు ఏదో బురదలో వచ్చిన పన్నీర్ అవుతుంది ఆయన ప్రయత్నం. కొద్దిగా చెప్పాలంటే హరీష్ బాబాయ్కి పోటీ ఏదైందక్క సిద్దిపేటలో, అది కూడా సిద్దిపేటలో దండగా. నా ఒపీనియన్ అయితే దండగా మానేసుకోవడం బెస్ట్ ఏమో. అంతేనా? డిపాజిట్లు కూడా రావా? రైట్. ఇంకా ఏ పాటలు చేసినావు? ఎక్కువ బాగా వైరల్ అయిన పాటలు ఏ ఉండే? నేను ఒక వీడియో చేశా కేసీఆర్ తాతయ్యది. మా కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చనే, మా కేసీఆర్ ఆడబిడ్డ పెళ్లి చేసేనే,
మా కేసీఆర్ ఆ సాంగ్ కి ఉమ్, కేటీఆర్ మామయ్య లైక్ కొట్టిండు. దాన్ని నేను అదొక పండగలాగా చేసుకున్నా. ఉమ్, హిమాంశు గారు లైక్ కొట్టారు కేటీఆర్ మామయ్య వల్ల. మన శివజ్యోతక్క సావిత్రక్క లైక్ కొట్టింది. ఉమ్. అలా అట్లా పెట్టుకున్నాను ఇంట్లో స్క్రీన్ షాట్లు తీసి దాచ పెట్టుకున్నా అభిమానంతో. ఆ, ఆ సాంగ్ కి లైక్ కొట్టిరు. ఉమ్, నేను చాలా డేస్ నుంచి వీడియోస్ చేస్తుండే అక్క. మామూలుగా ట్రెండింగ్ సాంగ్స్ చేస్తుంది. మంచిగా రెడీ అయ్యి బయటికి వెళ్ళి అట్లా మంచి షూట్స్ తీసుకొని అట్లా చేస్తుంటే వైరల్ కాలే. ఉమ్, అట్లా డ్యూటీలో ఉండుంటి. డ్యూటీలో ఖాళీగా కూర్చొని ఒకటి మధుప్రియాక సాంగ్ చేసిన. ఉమ్. కొంచెం ఆమెది సాడ్ సాంగ్ ఉండేది కదా అప్పట్లో, ఆడపిల్లనమ్మ ఆ, అని. ఆ. ఆ సాంగ్ కొంచెం అందరిలాగా నేనే ఏడుస్తూ చేస్తే ఏం బాగుంటుంది అన్నట్టు కొంచెం నవ్వుతూ చేసిన. ఎట్లా చేసినావు? ఇట్లా ఆడపిల్లనమ్మా నేను అట్లా కొంచెం ఇట్లా సిగ్గుపడితే ఇట్లా చేసిన. అది వైరల్ అయిపోయింది, ఉమ్, ఫుల్ వైరల్ అయిపోయింది. ఉమ్, మధుప్రియ ఒక మెసేజ్ చేసింది నాకు. ఉమ్, అదొక ఆడపిల్ల సాంగ్ కదా, ఒక ప్రీషియస్ సాంగ్, ప్రీషియస్ లిరిక్స్ కదా, ఒక ఆడపిల్ల అయి ఉండి అట్లా ఎట్లా చేసినావని. ఉమ్, అక్క నా ఇంటెన్షన్ అది కాదక్క, నేను చాలా ట్రై చేస్తున్నా కొంచెం ఫేమ్ తెచ్చుకోవడానికి, బట్ అవ్వట్లేదు. కొంచెం ఏమన్నా యూనిక్గా ట్రై చేద్దామని చెప్పేసి ఒక సాడ్ సాంగ్ తీసుకొని చేసిన. నాకు ఇట్లా వెతుకుతుంటే నీదే వచ్చింది అక్క ఫస్ట్, దానికోసం చేసిన అంటే సరే మా పర్లేదులే లవ్ యూ అని చెప్పింది. అక్కడ నుంచి మధుప్రియ అక్క కొంచెం పరిచయం స్టార్ట్ అయింది. నేను ఏమన్నా అక్క వీడియోస్ చేస్తే కూడా మన తెలంగాణ ఫార్మేషన్ డే సాంగ్ చేసింది ఒకటి అక్క. దానికి చేసిన వీడియోస్ నేను రీల్ చేసిన. అంటే నువ్వు ఇప్పుడు సాంగ్స్ ఏవి ట్రెండింగ్ లో వచ్చినాయి, ఏవి చేస్తే బాగుంటది? ట్రెండింగ్ లో వచ్చిన సాంగ్స్ నేను చెయ్యను, ఓల్డ్ సాంగ్స్ తీసుకొని చేస్తా. ట్రెండింగ్ లో వచ్చినాయి అందరు చేస్తారు. ఓకే. మామూలుగా ఇప్పుడు సినిమా అయినా ఫోక్ సాంగ్స్ అయినా ట్రెండింగ్ రాగానే ఫస్ట్ దానికి చేసేస్తారు. నేను ట్రెండింగ్ చెయ్య, కష్టపడతా, గంటలు రీల్స్ ఎత్తుక్కుంటా. నేను ఎత్తుక్కొని ఓల్డ్వి తీసుకొని చేస్తా. ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదక్క, అవి వెతికి అవి చేస్తా. రైట్, సూపర్ ఉన్నాయి రా నీ పాటలు, మంచిగా ఉన్నాయి. నీకు బాగా నచ్చిన పాట ఏంది? అంటే నీ పాటలు అంటే నువ్వు చేసే విధానం. ఈ పువ్వు ఎందుకు పెడతావాడా? యాక్చువల్లీ ఏంటంటే అక్క, నేను చేస్తున్న స్టోర్ లో లైటింగ్ బాగుంటది, వైట్ లైటింగ్ ఉంటది, లావెండర్ కలర్ స్టోర్ కలరింగ్, అది వైట్ లైటింగ్ క్లియర్ గా వచ్చేది ఫేస్. నేను నార్మల్ గా జస్ట్ 8K 4K ఒక ఎఫెక్ట్ ఉంటది, ఆ ఎఫెక్ట్ పెట్టుకొని చేస్తా. క్లీన్ గా నీట్ గా నిన్నగా ఫేస్ వస్తుంది. ఏం అంటే అది యూనిక్ కంటెంట్ లో స్టార్ట్ చేసిన కదా అని చెప్పి జస్ట్ అది ఫ్లవర్ ఎఫెక్ట్ కి ఇక్కడ బ్లష్ వచ్చిందని చెప్పేసి ఆ ఫ్లవర్ ఎఫెక్ట్ తీసుకున్నా. అదే వైరల్ అయింది అక్క. నేను ఎప్పుడైనా పొరపాటున ఒక ఫ్లవర్ లేకుండా నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తే నీ ఫ్లవర్ ఏది, నీ ఫ్లవర్ ఏది, నీ ఫ్లవర్ ఏది అని కామెంట్స్ వస్తాయి. ఫ్లవర్ గర్ల్ పెట్టిలా నీకు? అసలు గమ్మత్. నేను ఎప్పుడైనా డ్యూటీకి పోకుండా బయట పోయి వీడియో చేస్తే నువ్వు డ్యూటీకి పోలేవు, నిన్ను పీకేసిరా డ్యూటీలకించి, నువ్వు వీడియోస్ చేస్తున్నావు అని పీకేసిరా, బంగారం వల్ల ఎత్తుకవేరా వెనకాలంతా అని కామెంట్లు. వాళ్ళ కామెంట్లతో నాకు ఇంకెక్కువ జోష్ వస్తుంది. చదువుతావా ప్రతి కామెంట్? అన్ని చదువుతా అక్క. కానీ అన్ని చదవడం వల్ల బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు బాధ అవుతాయి కదరా, మరి ఎందుకు చదవడం? వదిలేయచ్చు కదా. అంటే బ్యాడ్ వదిలేసి గుడ్ తీసుకుంటావా? తీసుకుంటా. ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ చూసి నేను బాధపడేసి వదిలేయను, దాంట్లోకించి గుడ్ కామెంట్స్ ఎత్తుక్కొని ఇంకా కొంచెం నన్ను నేను మోటివేట్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తా. ఎవరు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టినా సరే అక్క నేను ఆగను. ఎందుకంటే నా వెనకాల పెద్ద సైన్యం ఉంది, నాకు వెనకాల మా తాతయ్య ఉన్నాడు, బాబాయ్ ఉన్నాడు, వాళ్ళు చూసుకుంటారు ఏమన్నా అయితే. అంతేనా? బలం అదేనా? అదే అక్క. రైట్, ఒకసారి బ్యాక్గ్రౌండ్ పోదాం. ఏందిరా అంటే మామూలుగా రీల్స్ చేసుకుంటా చిన్న ఏజ్ లాగానే ఉంది, ఇప్పుడే డ్యూటీ చేయాల్సిన అవసరం ఏంది? అంటే చదువు ఎక్కడ దాకా చదివిన? డిగ్రీ అయిపోయింది అక్క. బీకామ్ కంప్యూటర్స్ అప్లికేషన్ కంప్లీట్ చేసిన మెదక్లోనే విద్యార్థి డిగ్రీ కాలేజ్ కంప్లీట్ చేసి ఇంకా జాబ్ ఇంకా చదువుదాం అనుకున్నా. బట్ నాకు కొంచెం చిన్న జెనెటిక్ డిసార్డర్ వల్ల సైట్ ఉంది. సైట్కి నేను 6 years నుంచి హాస్పిటల్స్ తిరుగుతున్నా, బట్ ఏం ఆప్షన్ లేదు, ఏ సర్జరీ లేదంటున్నారు, ఎట్లాంటి మెడిసిన్ యూజ్ చేసినా యూజ్ లేదంటున్నారు, జెనెటిక్ అంటున్నారు, మేనరికం వల్ల వచ్చింది అంటున్నారు. ఇక దానికోసం నేను ఏం చెయ్యలేక నెక్స్ట్ ఇంకా చదవలేక. అంటే ఏం ఎక్కువ కనబడదా? కనబడదక్క, లెటర్స్ కనబడవు అసలు. కొంచెం దగ్గర నుంచి అయినా కూడా నాకు లెటర్స్ కొంచెం. దేవుడా, మొహం చూసి ఎంత అందంగా ఉంది కదరా, లోపల ఇంత బాధ ఉందా? ఉందక్క. ఇంకా నేను అక్కడ చదువు ఆపేసి. అంటే ఓన్లీ సైట్ వల్లనే ఆపేసినవా? నాకు పోలీస్ కానిస్టేబుల్, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం. నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వగానే నేను ఎగ్జామ్ రాసిన, ప్రిలిమ్స్ పాస్ అయినా, ఈవెంట్స్ పాస్ అయినా. సైట్కి ఎట్లయినా తీసేస్తారు అని చెప్పేసి నేను కొంచెం డిప్రెస్డ్గా ఫీల్ అయ్యి ఒక 2-3 months డిప్రెస్డ్గా ఉండిపోయి నేను ఇంకా గవర్నమెంట్ జాబ్ వదిలేసుకున్నా. ఇంట్లో ఉంటే మళ్ళీ అదే ఇంకా థింక్ చేస్తూ ఉంటాను. ఇంకా నేను ఏ గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ కాదని నాకు అర్థమైపోయింది. ఇంకా ఇంట్లో ఉంటే డిప్రెస్డ్గా ఫీల్ అవుతుందని ఇక్కడ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉంటే ఇంట్లో నుంచి అత్తయ్య. డాడీ ఏం చేస్తారు? మమ్మీ ఏం చేస్తుంది? డాడీ కార్ డ్రైవర్ అక్క, మమ్మీ లేదు. మమ్మీ లేదా? ఓకే, సారీ. అంటే ఇప్పుడు ఇట్లా వీళ్ళకి ఇట్లా సపోర్ట్గా వీడియోలు చేస్తే
అంటే పాటలకు రీల్స్ చేస్తే పేడ్ బ్యాచ్ అంటారు ఎక్కువగా, డబ్బులు ఇచ్చి వేపిచ్చిర్రు అని అంటారు. మరి నీకు అట్లా వేపిస్తున్నారా? ఇప్పటి వరకు వచ్చి నేను ₹1 కూడా నేను అందుకోలేదు అక్క వాళ్ళ దగ్గరికి నుంచి. నాకు నేను ఏం చేసిన కేవలం అభిమానంతోనే, జస్ట్ అభిమానంతోనే. అన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి, చూసారు వాళ్ళు, ప్రతి ఒక్కరు చూసారు. బాబాయ్ కూడా అన్నాడు, నన్ను హరీష్ బాబాయ్ కూడా అన్నాడు, ఇన్ని మిలియన్స్ వ్యూసా అని. ఇట్లా ఒక షాకింగ్ ఎక్స్ప్రెషన్. నేను జస్ట్ నేను అభిమానంతోనే చేసిన, నేను అభిమానంతోనే చేస్తా. అది ఇంకెప్పటికైనా అది అంతే. ఇంకా ఎక్కువ ఇష్టం ఉన్న పాట హరీష్ రావు గారిది ఏమన్నా ఇంకేమన్నా చేసినావా? అది ఒకటి చేసినావా? మొన్న ఆయన బర్త్డేకి రిలీజ్ అయింది, సంతోష్ రెడ్డి వాళ్ళ దాంట్లో రిలీజ్ అయింది, తెల్ల తెల్ల వారక ముందే. ఆ సాంగ్ ఒక్కసారి. తెల్ల తెల్ల వారక ముందే, తెల్లారక ముందే, తెల్ల కారులు గదిలినయే, మెల్లమెల్ల బతుకుల చెంతకు నాయకుడొచ్చినడే, అగమా హరిషన్నొచ్చినడే, పెద్ద సారు మనసులో ఆలోచనలో మెరుపు. అంటే ఇప్పుడు మామూలుగా లిరిక్స్ వాడేటోళ్ళకి కూడా లిరిక్స్ అంత రావేమో, నువ్వు ప్రాక్టీస్ చేస్తావా? చేయనక్క, జస్ట్ సేవ్ చేసి పెట్టుకుంటా. నాకు వీడియోస్ వచ్చినప్పుడు మంచిగా గద్దర్, నల్గొండ గద్దర్ అన్న సాంగ్సే కదా, నర్సింగ్ అన్న, ఆ సాంగ్స్ మంచి అన్ని సాంగ్స్ అన్ని సేవ్ చేసి పెట్టుకుంటా. పెట్టుకొని ఒక 5 నిమిషాలు జస్ట్ అట్లా ఒకసారి చూసుకుంటా, ఒక 5 నిమిషాలలో వీడియో చేస్తా, 5 నిమిషాలలో అప్లోడ్ చేస్తా. 15 నిమిషాల టైం నాకు రీల్ చేయడానికి అంతే. ఏదో రీసెంట్ గా కాంగ్రెస్ మీద చేసినట్టున్నా? చేసినట్టు. ఏందది? రైతు బంధు గోవింద, దేశపతి శ్రీనివాస, రైతు బీమా గోవింద. అది చేసిన 2 మిలియన్స్ పోయింది, జస్ట్ 1 డేలో 1 మిలియన్ పోయింది. వ్యూవర్షిప్ బాగుంది. నీ గోల్ ఏందిరా? అలా కలవాలక్క, అంతే కలవాలి. రోజు వస్తుందిలే, ఆశిద్దాం కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ రా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అక్క.